హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మామిడికాయ చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేద్దామో చూద్దాం. మామిడికాయలు ఈ విధంగా చిన్న పీసెస్ చేసుకోవాలి. మనం దీన్ని 2 సార్లు వాష్ చేసుకుందాం. ఈ విధంగా నీటిలో 2 సార్లు వాష్ చేసుకొని వడగట్టుకోవాలి. ఈ విధంగా ఇంకోసారి వాష్ చేసుకొని వడకట్టుకోవాలి. నీళ్ళు మొత్తము ఇంకిపోయాక మనం ఒక పొడి బట్టపై పచ్చళ్ళని మొత్తం ఆరబెట్టాలి. ఈ విధంగా పచ్చళ్ళని మొత్తం ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. మామిడికాయ పచ్చళ్ళు తడి ఆరిపోయాయి. ఇప్పుడు చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేద్దామో చూద్దాం. 25 కాయలకి కారం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి 1 లీటర్ పల్లి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మొత్తం హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆఫ్ చేసుకొని తగినన్ని ఆవాలు, తగినన్ని జీలకర్ర వేసుకుందాం. కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఆయిల్ చల్లారిపోయింది. ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. 25 కాయలకి 1 కేజీ అల్లము, 1 కేజీ వెల్లుల్లి కలిపి ఈ విధంగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. 25 కాయలకి 1/2 కేజీ కారం పొడి, 3 మ్యాంగో, 1 కేజీ ఉప్పు, కొంచెం పసుపు ఎక్కువ వేయద్దు, ఎక్కువ వేస్తే నల్లగా అయిపోతుంది, కొంచెం వేసుకోవాలి. కొంచెం ఆవాల పొడి, జీలకర్ర పొడి. ఆయిల్లో మొదటగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవాల పొడి, జీలకర్ర పొడి. ఆవాల పొడి కూడా కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేస్తే నల్లగా అయిపోతుంది. కారం పొడి, ఉప్పు కొంచెం వేసుకోవాలి, మనం అవసరం ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు. కొంచెం పసుపు. ఇప్పుడు మొత్తం కలుపుకుందాం. ఈ విధంగా మొత్తం కలుపుకొని ఇప్పుడు పచ్చళ్ళు వేసి కలుపుకుందాం. మామిడికాయ చట్నీ ప్రిపేర్ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.